అఖిలపక్ష సమావేశంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నీకేదో అనుభవం ఉందని చెప్పేసి, అనుభవం కలిగినటువంటి నాయకుడు అని చెప్పేసి నీకు 2014లో అవకాశం ఇస్తే, నాకు అనుభవం కలిగినటువంటి నాయకుడిగా మీరు ఇచ్చిన అవకాశానికి 5 సంవత్సరాల్లో ఇది చేశానని చెప్పుకొని ప్రజల దగ్గరకు వచ్చేవాడివి. చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టే కేంద్రం చేస్తున్నాయన్నీ కూడా తాను చేస్తున్నట్టు ప్రచారం, అలాగే ఏమీ చేయలేదు కేంద్రం అనేటువంటిది ఒక ప్రచారం, దోచినటువంటి సొమ్ముతో విపరీతమైనటువంటి ప్రచారం చేసి ప్రజల్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి సందర్భంగా చెప్తాము. దేనికి అఖిలపక్ష సమావేశం అండి? ప్రత్యేక హోదాకా అంటే ఆయన ప్యాకేజ్ ఒప్పుకున్నాడు కదా, ప్యాకేజ్ ఒప్పుకొని ఆయన యూటర్ను తిరిగి ఎవరిని చెప్తాడు, ఆయన ఎవరిని రమ్మని చెబుతాడు అఖిలపక్ష సమావేశం? ఎవరు వెళ్ళారు? ఎవరు వెళ్ళలేదుగా. అంటే ఆయన క్రెడిబిలిటీ ఎంతవరకు ఉందో అర్థమైపోయిందిగా. ఇప్పుడు ఆయన ప్యాకేజ్ ఒప్పుకొని ఇదిగో వాళ్ళ అబ్బాయి ఇచ్చిన స్టేట్మెంటు, ఆయన సరే అసెంబ్లీలో తీర్మానం పెట్టాడు, కౌన్సిల్లో తీర్మానం పెట్టాడు, ప్రత్యేక హోదా కన్నా కూడా ప్యాకేజ్ చాలా ఎక్కువ సాధించానని చెప్పేసి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చెప్పారు. వాళ్ళ అబ్బాయి ఇవాళ మనకి మీరు ఆయన తర్వాత లీడర్గా ఎక్స్పోజ్ చేస్తున్నారు కదా, ఆయన చెప్పింది హోదా కోసం అసెంబ్లీని ముట్టడిస్తే ఎలా అని. హోదా కాదంటేనే ప్యాకేజీని ఒప్పుకున్నాం, ప్యాకేజీ ఒప్పుకోకుంటే అనంతపురానికి కియో ఎలా వచ్చేదని చెప్పేసి అలా అబ్బాయి ఇచ్చిన స్టేట్మెంట్ అండి. ఇంకా ఇప్పుడు ఎవరిని మోసం చేశాను అంటే నిరంతరం మోసమైన ఆయన ఎప్పుడు ఏ వేషం వేసుకుని, నేను అందుకే డ్రామా కంపెనీ అంది, ఆయన ఏ వేషం వేసుకుంటే ఆ వేషానికి చుట్టూ డప్పులు, ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళందరూ డప్పులు కొట్టాలండి. ఆయనకి సపోర్ట్ చేసేటువంటి ఏదైనా మీడియా ఉంటే డప్పులు కొడుతున్నారేమో, ఆయన ఎప్పుడు ఏ వేషం వేస్తే ఆ వేషానికి చుట్టూ బాజా భజంత్రీలు పట్టుకొని కొడతారేమో, కానీ అందరు ఎందుకు కొడతారండి? కేంద్ర ప్రభుత్వ సహకారంతో, కేంద్ర ప్రభుత్వ ప్రమేయంతో, చొరవతో చేసినటువంటి పనులన్నింటినీ కూడా తన ఖాతాలో వేసుకునేటువంటి, తనకు సంబంధం లేని విషయాలకు కూడా తండ్రి కొడుకులు, ప్రభుత్వంలో ఉన్న ఇతర మంత్రులు అందరూ కూడా తమ వంతుగా చెప్పుకునే పరిస్థితి రాష్ట్రంలో చూస్తున్నాము. కియా మోటార్స్ విషయంలో ఇప్పుడే కన్నా గారు చెప్పారు ఏ రకంగా అసలు ఈ ప్రభుత్వానికి మొదట్లో దీనికి ప్రాజెక్టుతో సంబంధం లేదు, దీన్ని తీసుకొచ్చింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మేక్ ఇన్ ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ కింద ఈ ప్రాజెక్టుని తీసుకురావటం జరిగింది. ఆ తర్వాత మా ప్రభుత్వ చొరవతో ఈ శాఖలో మంత్రుల్ని కూడా, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ మొదటి నుంచి మేము పెట్టిన వారు కూడా ఈ రాష్ట్రానికి సానుకూలంగా ఉండే విధంగానే ఆ శాఖలను ఇవ్వటం కూడా జరిగింది. మరి రాష్ట్రానికి న్యాయం చేయాలనుకోకపోతే తప్పనిసరిగా అది కూడా ఒక రాష్ట్రానికి ఇంకా ఎక్కువ ప్రాజెక్ట్స్ రావడానికి సహకరించింది. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, డిఐటి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ద్వారా వచ్చిన ప్రాజెక్ట్స్ని కూడా, చిత్తూరులో వచ్చినటువంటి ప్రాజెక్ట్స్ని అవేదో తమ ఘనతగా చెప్పుకునే పరిస్థితి చూసాం. ఇక్కడ రాష్ట్రంలో మనం చూస్తే 3 గ్రీన్ ఫీల్డ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్ట్స్, 3 గ్రీన్ ఫీల్డ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్ట్స్కి చిత్తూరు జిల్లాలో మా ప్రభుత్వం అనుమతిస్తే ఆ ప్రాజెక్టులు స్టార్ట్ అయినాయి. అందులో శ్రీ సిటీ కూడా ఒకటి. అవి నేనేదో పెద్ద ఘనత సాధించానని చిన్నబాబు తనకు కూడా డప్పు కొట్టుకోవటం అలవాటైంది. మరి ఇవన్నీ క్వాలిటీస్ కదా, మరి పార్టీకి అలాగే పేరెంట్స్ నుంచి వచ్చినటువంటి అదే తరహాలో కేంద్రానికి సంబంధం లేదు. ఇది కేంద్ర ప్రభుత్వం ఒక పథకం కింద, స్కీమ్ కింద ఇచ్చినటువంటి ప్రాజెక్ట్స్. సో కాబట్టి ప్రతి దానికి తమ సొంత స్టాంప్ వేసుకునే అలవాటు ఉన్నటువంటి ప్రభుత్వం. అలాగే అనేక పథకాల్లో చూసాం, పిఎంఏవై లక్షల ఇళ్లని
కేంద్ర ప్రభుత్వ పథకం కింద నిర్మిస్తుంటే దానికి మేమేమి నరేంద్ర మోడీ గారి ఇళ్ల పథకం అని పేరు పెట్టుకోవాలా. దానికి కేవలం ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని మాత్రం పెట్టడం జరిగింది. కానీ వీరు ఏమాత్రం సిగ్గు లేకుండా అన్ని పథకాలకే తమ ఏదో హెరిటేజ్ డబ్బుల్లోంచి తీసిచ్చినట్టుగా, ఏదో వారి వంశపారంపర్య నిధులు ఇచ్చినట్టుగా ఆయన పేరు పెట్టుకుని రాజుల కాలంలో వినేవాళ్ళం. ఇప్పుడు ప్రతి దానికి ఆయన పేరు ఒకటి తగిలించుకోవటం ఇది చాలా అసహ్యకరంగా ఉంది. ప్రజల్లో ఈ పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉన్నది. ఈ రోజున కొత్తగా తెరదీసిన అఖిలపక్ష డ్రామా కూడా దానిలో పూర్తిగా ఏకాకిగా మిగిలిపోయింది తెలుగుదేశం పార్టీ ఈ రోజున. సో ఆ పార్టీతో అంటకాగటానికి ఎవరూ సిద్ధంగా లేరు. సో మరి వీరు ఢిల్లీ వెళ్ళి ఏదో పెద్ద సాధిస్తారట. నీ రాష్ట్రంలోనే 2 పార్టీలని మీతో నీ తీసుకెళ్లే స్తోమత లేదు. ఈరోజు మిమ్మల్ని అందరూ అవినీతిలో తేలిపోయినటువంటి ప్రభుత్వంగా ఎవరూ మిమ్మల్ని ముట్టుకోవటానికి ఇష్టపడటం లేదు. మీరు అటువంటి పార్టీ ఆయన దేశ స్థాయిలో వెళ్ళి ఏదో పెద్ద సాధిస్తారట. సాధించేదల్లా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం, మరలా స్పెషల్ ఫ్లైట్లు, 5 స్టార్ హోటల్స్, మళ్ళీ కొత్త కొత్త గిఫ్ట్లు అందరికి ఇవ్వటం తప్పితే రాష్ట్ర ప్రజల సొమ్ముని మీకు మీరు ఒక శోభన్ బాబు లాగా ఎంజాయ్ చేసుకుందామని మీరు అనుకుంటున్నారు. మీరు సోకులకి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు. కానీ ఇది రాష్ట్ర ప్రభుత్వ ప్రజల సొమ్ము, మీ సోకుల సొమ్ము కాదు. నిన్న 900 కోట్ల రూపాయల్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కరువు సాయంగా ప్రకటించింది. కరువు జిల్లాల్లో అనేక జిల్లాల్లో డ్రౌట్ సంభవించినప్పుడు కరువు పైన చర్చించడానికి నాకు గుర్తు మా నాయకులు వెళ్లారు రాయలసీమ ప్రాంతానికి. కన్నా గారు కూడా పర్యటనకు వెళ్లారు. కానీ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ఆ సమయంలో కరువు ఉన్న సమయంలో కరువు అనే మాటను కూడా ఎక్కడ ప్రస్తావించలేదు అసెంబ్లీలో. ఎంతసేపు ఒకటే ప్రచార యావ, ఒకటే ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకోవటం తప్పితే ప్రజల పట్ల మీరు ఆ రోజున ఏమాత్రం కనీసం కన్సర్న్ చూపించలేదు. మరి నిన్న 900 కోట్ల నిధులు వస్తున్నాయని నిన్న కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆ నిధులనైనా మరీ నొక్కేయకుండా, దాన్ని కూడా పార్టీ కార్యక్రమాలకు వాడుకోకుండా వాటిని తప్పనిసరిగా ఇచ్చిన పనులకే వాడాలని, ఏ జిల్లాల్లో కరువు సంభవించిందో అక్కడ ఏ విధంగా ఖర్చు పెడతారో అనే విషయంలో మేము పూర్తిగా నిఘా పెడతామని, కేంద్ర ప్రభుత్వానికి కూడా అవసరమైతే నేను కూడా లేఖ రాస్తాను. ముఖ్యంగా డిజాస్టర్ డిపార్ట్మెంట్ ఉంటుంది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ లో, వారికి కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో వెనుకబడిన నిధులకి ఎక్కడ పెట్టారు ఖర్చు అంటే మేము ఏదో యూసీలు ఇచ్చామని చెప్తారు తప్పితే కనీసం ప్రజలకు కూడా చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకంటే 100 కోట్లని నొక్కేశారు, దారి మరల్చారు, విలాసాల ఖర్చు పెట్టారు, ఏదో కాగితంలో ఏదో రాసి పంపించామని చెప్తారు. మరి ప్రజల ముందు ఎందుకు పెట్టరు? మీడియాకి ఎందుకు ఇవ్వరు? ఏ జిల్లాలో మీకు ఇచ్చినటువంటి 150 కోట్లే కావచ్చు, దాన్ని దేని కింద ఖర్చు పెట్టారు? అవేవి చెప్పకుండా ప్రజల్ని మభ్యపెట్టి అన్ని పార్టీ కార్యక్రమాలకి విలాసాలకి మీరు నిధుల్ని వాడుకుంటున్నారు. కాబట్టి దీన్ని తప్పనిసరిగా మేము దీనిపైన నిఘా పెట్టడం జరుగుతుంది. అలాగే ఏదో 4.5 సంవత్సరాల పాటు పూర్తి స్థాయి అవినీతి చేసి 4.5 సంవత్సరాలు బడెగొట్టిన విద్యార్థిలాగా, జులైలాగా తిరిగిన విద్యార్థిలాగా తిరిగి ఇప్పుడు ఆఖరికి ఏదో ఆయన చెప్తున్నారు నేను పరీక్ష రాయటానికి నా ఆఖరి 6 నెలల్లో కష్టపడుతున్నాను. 4.5 సంవత్సరాలు జులైలాగా తిరిగారు, పూర్తిగా విస్మరించారు, బడెగొట్టారు, అధ్యాపకుల్ని విస్మరించారు. చివరికి వచ్చి ఏదో ఒక రకంగా మేనేజ్మెంట్ చేద్దాం, డబ్బులతో మేనేజ్మెంట్ చేద్దామని మీరు ప్రయత్నిస్తున్నారు. ఈ రోజున ధన బలంతో రాజకీయాల్లో ముందుకు వెళ్ళాలని, మళ్ళీ అధికారం చేజిక్కించుకోవాలని మీరు నొక్కేసిన ధనాన్నంతా లక్షల కోట్ల అవినీతి ఏదైతే చేశారో 4.5 సంవత్సరాల్లో దానిలో కొంత భాగాన్ని పెట్టుబడిగా పెట్టి మళ్ళీ ఎన్నికల్లో నెగ్గాలి అని మీరు అనేక మంది నాయకులకు ఎరవేస్తున్నారు. మీ దగ్గరకు వచ్చేవారు ఊరకే ఎవరూ రావటం లేదు, అందరికీ ప్రజలకు తెలుసు. మీరు ప్యాకేజీలు ఇచ్చి మరీ పిలిపించుకుంటున్నారు. మీరు ఎన్నికల్లో ఎలా ప్రజలకి ధనాన్ని పంచి మళ్ళీ అధికారంలోకి రావాలి అని మీరు ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాస్వామ్యానికి ఇంతకంటే పెద్ద ఎటువంటి ముప్పు ఇంక దేని నుంచి ఉండదు, ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇది మీరు మీ పార్టీ వారు చేసిన అవినీతి నుంచే మీరు పంచుతున్నారని వారికి తెలుసు. సో కాబట్టి తెలుగుదేశం పార్టీ పరాజయం రానున్న ఎన్నికల్లో తథ్యం. ఈ లోపల గనక ఇంకా కొత్తగా వచ్చిన నిధులను ఎక్కడైనా దారి మరల్చినట్టు గనక తెలిస్తే తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి అని కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నింటినీ కూడా మేము
కోరటం జరుగుతుంది. ఎక్కడా ఉపేక్షించేది లేదు. రెడ్ హ్యాండెడ్గా అయినా సరే పట్టుకోవాలి, వీరి అవినీతిని పబ్లిక్గా బట్టబయలు చేయాలి అన్న ప్రయత్నంలో మేము తప్పనిసరిగా ఉంటాం. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని మాత్రం వారికి తప్పనిసరిగా హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు చేసినవన్నీ ఒకెత్తు, ఇప్పుడు కూడా ఆఖరి నిమిషంలో కూడా మీ పార్టీ వారి కక్కుర్తి ప్రజలకు తెలుసు. సో కాబట్టి తప్పనిసరిగా ఇచ్చిన నిధుల్ని ప్రజలకు చేరేలాగా చేయండి. తప్పుదో పట్టిస్తే గనక చర్యలు తప్పవు అని తప్పనిసరిగా తెలియజేస్తున్నాం.